అందరికీ నమస్తే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గురుకులాలని పెద్దగా పట్టించుకుంటలేడు. గురుకులాలపై ఎసుంటి శ్రద్ధ కూడా తీసుకుంటలేడు. తను విద్యాశాఖ మంత్రి అయినా కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేడు. అదేవిధంగా ఎన్నో సంఘటనలు కూడా ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు కూడా మన తెలంగాణలో గురుకుల పాఠశాలలో చూసినాం. అదేవిధంగా గత 10 రోజుల క్రితము ఒక అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి చనిపోయింది. నిజామాబాద్ జిల్లా పోచంపాడు. సాయి లిఖిత ఆ అమ్మాయి పేరు, క్లియర్గా పేరు కూడా ఉంది. ఈ వార్త ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డిని జోకి ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త వచ్చింది. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆ హాస్టల్కు అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ కూడా వెళ్ళి పరిశీలించాడు ఏ విధంగా చనిపోయింది అని చెప్పి. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయింది. మిగతా కొంతమంది 15 మందికి ఏం జరిగితే ఈ అమ్మాయి మాత్రం చనిపోయింది. మిగతా వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వచ్చిందని వార్తలు వచ్చినాయి. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలలో 120 మంది పిల్లలు చనిపోయారు గురుకులాల్లో, కేవలం గురుకులాల్లోనే ఫుడ్ పాయిజన్ వల్లనే. ఈ వార్తలు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క మీడియాలో కూడా వచ్చినాయి. రేవంత్ రెడ్డిని జోకే మీడియాలో కూడా ఈ వార్తలు అక్కడక్కడ వచ్చినాయి. ఎందుకంటే ఎక్కువ చూపిస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఏడొస్తుందని వెలుగులో వచ్చినాయి. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో కూడా అక్కడెక్కడ వస్తున్నాయి, అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇది నిజమని కూడా రేవంత్ రెడ్డి కూడా తెలుసు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా మాట్లాడానంటే, ఒక సంఘటన జరిగింది, అది మంచి సంఘటన కాదు, అక్కడ పిల్లలు చనిపోయినారు. దానిపై ఎట్లా అంటే అధికారులకు రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ ఇచ్చేటట్లు ఉండాలి. ఈ సంఘటన జరిగింది, దీన్ని ఖచ్చితంగా ఇంకోసారి జరగకూడదని ఒక వార్నింగ్ ఇచ్చేటట్లు ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి వెక్కిలితో నవ్వుతూ ఎక్కడ కూడా జరగలేదు, ఈ అమ్మాయి చనిపోయింది, అదేవిధంగా ఎన్నో సంఘటనలు జరిగింది, 120 మంది చనిపోయిందని క్లియర్గా వార్తలు కూడా వచ్చినా కూడా ఎక్కడ కూడా జరగలేదని రిపోర్టర్నే భయపెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. ఒక గురుకులాలలో చదువుకునే వాళ్ళు ఎవరు చాలా బీదరికంలో ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర స్తోమత లేకున్నా మా పిల్లల్ని చదివించాలని చూసే తల్లిదండ్రులు పిల్లల్ని గురుకులాల్లో చదివిస్తారు. ఈ విధంగా ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతుంటే ఏ విధంగా వాళ్ళు పేదలు విద్యకు దగ్గర అవుతారు? ఖచ్చితంగా బతుకుంటే చాలా అనుకుని హాస్టళ్ల నుంచి ఇంటికి తీసుకుపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసినాం. అదే విధంగా రేవంత్ రెడ్డి మన తెలంగాణ పిల్లలకి ఈ విధంగా చేసిండు కదా. నేను తెలంగాణ పిల్లలని ఎందుకంటున్నానంటే, రేవంత్ రెడ్డి మనవడు, అతను ఆంధ్రాకు చెందిన ఆంధ్రాకి ఇచ్చిండు కాబట్టి ఆంధ్ర మనవడే అవుతాడు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి మెస్సీతో 100 కోట్లు తెలంగాణకు వచ్చిన తర్వాత మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చాయి. అదేవిధంగా వాళ్ళన్న కొడుకు రేవంత్ రెడ్డి మెస్సీతో ఆడిన ఆటలో కేవలం మెస్సీ కనిపించిండు, రేవంత్ రెడ్డి మనవడు, అదేవిధంగా అన్న కొడుకు, వీళ్ళ నలుగురు గురించే 100 కోట్లు ఖర్చు పెట్టి మన తెలంగాణలో ఫుట్బాల్ ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ని నిర్వహించినట్లే ఉంది. వీళ్ళ పిల్లలకేమో మెస్సీతో గేమ్లు ఆడిపించిండు, మన తెలంగాణ డబ్బులు పెట్టి వాళ్ళ ఆంధ్ర మనవడికి 100 కోట్లు ఖర్చు చేసి దాని గురించి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి మనవడికి మెస్సీ అంటే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అంట, అదేవిధంగా మెస్సీ అన్న కూడా చాలా ఇష్టం అంట. దీని కారణం చేతనే ఎక్కడ కూడా చూడండి, దీని కారణం చేతనే మెస్సీతో ఆడిపించిండు అని ఒక వాదన కూడా ఉంది. ఫుట్బాల్ మ్యాచ్ బెంగళూరులో జరిగింది, ఢిల్లీలో జరిగింది, బెంగాల్లో జరిగింది, పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ వాళ్ళ చుట్టాల వాళ్ళ పిల్లల్ని తెచ్చి ఎక్కడ కూడా ఆడిపించలేదు. అక్కడ ఫుట్బాల్ ప్లేయర్లుగా ఉన్న వాళ్ళు ఆ ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొన్నారు. అదేవిధంగా మెస్సీతో వాళ్ళు ఫోటోలు దిగడానికి అవకాశం వచ్చింది. కానీ మన తెలంగాణ విషయానికి వస్తే, ఒక తెలంగాణ పిల్లోడు స్టేట్ ప్లేయర్ అనుకుంటా మెస్సీతో ఫోటో దిగాలనుకుంటే రేవంత్ రెడ్డి పక్కకు దొబ్బి వాళ్ళ అన్న కొడుకుని ఫోటో దింపిన సంఘటన కూడా మనం చూసినాం. ఇది పెద్ద ఇష్యూ కూడా అయింది. ఈ విధంగా మెస్సీతో 100 కోట్లు ఖర్చు చేసి మ్యాచ్ ఆడిండు. కానీ మన తెలంగాణ పిల్లలకు కనీసం ఒక అన్నం పెట్టడానికి కూడా రేవంత్ రెడ్డి ముందుకు రావట్లేదు. అది కూడా విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎంతోమంది చనిపోతున్నారు గురుకులాలు, అయినా కూడా ఎక్కడ కూడా పట్టింపు లేని విధంగానే ఒక వెగిలిగా ఆ ప్రెస్ మీట్లో సరే జరిగింది, చాలా ప్రభుత్వాలలో ప్రతి ప్రభుత్వంలో కూడా జరుగుతాయి, కానీ ఈ విధంగా నవ్వుతూ చెప్పరు. చనిపోయిన పిల్లలు, పాపం పేద పిల్లలు, ఆ నవ్వుతో చెప్తే ఎట్లా అధికారులకు ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడిండు కాబట్టి మా మీద పెద్ద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకు ఇర్రెస్పాన్స్గా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కొంతమందిని వాళ్ళని అధికారంలో నుంచి, పదవుల్లో నుంచి తీసేస్తే మిగతా వాళ్ళకు సీరియస్నెస్ అయ్యి గురుకులాల మీద శ్రద్ధ చూపిస్తారు. నువ్వే నవ్వుకుంటా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? రిపోర్టర్ని భయపెట్టిండు, ఇది మొత్తం ఏం లేదు, నీకు తెలుసో తెలియదో వార్త అన్నట్లు మాట్లాడిండు.
నిన్ను జోకే ఆంధ్రజ్యోతిలోనే ఇటువంటి వార్తలు చాలా వచ్చినాయి, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందని. అయినా కూడా నువ్వు నీరుకు ఏమంటారు చూడు, అసలు పట్టనట్లు ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికన్నా తెలంగాణ పిల్లలు, పేద పిల్లలు వాళ్ళు చదువుకోవాలని వచ్చిండ్రు. నీ మనవాళ్ళు మీ అన్న కొడుకులని చూసినట్లు చూడకుండా ఒక 1% అన్నా చూడండి, అన్నమన్నా పెట్టండి వాళ్ళకు. అధికారంలో ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుండ్రు, మాట్లాడతారు కూడా. నువ్వు నవ్వుతూ ఉంటే ఇంకే బాధగా ఉంది.